ఈ రోజు లేడీస్ అండ్ జెంటిల్మెన్ టైటిల్ కొంచెం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నన్ను నమ్మండి, వచ్చిన వాళ్ళందరూ ఒరిజినల్ జోడీసే. వాళ్ళు ఏ కాంబినేషన్ లో వాళ్ళు ఒరిజినల్ జోడీసే. మీరు ఆ ఒరిజినల్ జోడీస్ చూద్దాం అనుకుంటున్నారా? జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆ ఫస్ట్ జోడీ. వెళ్తున్నాడు. వాళ్ళు చెల్లెలు అబ్బా అబ్బా నీకు నేను నిజంగా కొత్తగా పెళ్ళైన తర్వాత సినిమాల్లో చూడడం, టీవీలో చూడడం కానీ కొట్లాడుకోవడం ఇదే ఫస్ట్ టైం చూడడం. చిన్న వయసులో పెళ్ళయింది కదా. చిన్న వయసు ఏందన్నా, హైట్ అట్లా తిప్పి కొడితే 30 ఏళ్ళు హలో ఉంటాయి. ఏజ్ ఎవడు అడుగుతాడు నిన్ను 30 రా 30 అంటే నిజం అనుకుంటారు. ఎంత చిల్లు 22 భయ్యా నీకు పెద్ద చిల్లే. నాకేం మాట్లాడుతున్నా అర్థమైతలేదు నా పెళ్ళైన తర్వాత నుంచి. అంతకు ముందు ఏదో పేజీలు అర్థం. మీరిద్దరు కలిసి వచ్చారు, మాకు చాలా ఆనందం. నాకు ఇట్లా చాలా ఆనందం. ఎటో పోయే లైఫ్ ని అన్న కలిపిండు ప్రదీపనం. యాక్చువల్లీ మీకు పెళ్ళైన తర్వాత కొత్తలో మీ ఇంటికి ఏం సామాన్లు వచ్చాయి, మీరు ఏమేమి షాపింగ్ చేశారు? షాపింగ్ ఎక్కడన్నయ్య? లాక్డౌన్ కాదు, పీషిటోడు. ఒరిజినల్స్ ఇక్కడి నుంచి వచ్చాక మేమేం చేయలేము సార్. పీసీలోని కాదన్న, దాన్ని ఏమంటారు, కాపాడుకోవడం అంటారు, పొదుపు చేయడం అంటారు. పొదుపు చేయడం పొదుపు చేయొచ్చు కానీ భార్య ఖర్చు పెట్టొచ్చు అన్న. ఓ బిడ్డానికి ఇవన్నీ కూడా వచ్చింది నాకు అర్థం కాదు. కొలాబరేషన్ ఏమని పిలుస్తారు మీరు? కృష్ణయ్య. కృష్ణయ్య తెలిసిపోయింది ఆవిడికి. వదిలేనానికి మంచి కృష్ణుడు అని పెట్టి నాకు ఇదే ఆప్షన్ లేదు. నువ్వు రాజు, నీకు రాజు ఇచ్చింది. రాజు జస్ట్ కూర్చుండు అంతే, పరిపాలించేది మొత్తం ఇక్కడ నుంచే. యాక్చువల్గా నేను రాధమ్మ అని పిలుస్తుంటా. ఈ పిల్లకి నేను అంటే బాగా పిచ్చి. సో ఆ పిచ్చిని అర్థం చేసుకుని రాధమ్మ అని పెట్టుంటుంది. అదే విజయవంతంగా నడుస్తుంది, రాధమ్మ రాధమ్మ అని. విజయవంతంగా నడుస్తుందంట. సో కృష్ణయ్య రాధమ్మ, ఇప్పుడు ఆయనకి మామూలుగా అలుగుడం, కోపం రావడం ఇలాంటివి జరుగుతాయి? మామూలు కోపం కాదు అది. మామూలు అలుగుడు కాదు ఇది. అలగడం అంటే ఎట్లన్నా, ఎప్పుడైనా చిన్నోడిని ఎత్తుకోండి చాలు, నాకు షూటింగ్ ఎడిటింగ్ అని తప్పించుకోవడమే. బాబోయ్ ఎక్కడ దొరికిండేమో అసలు. వెల్కమ్ వెల్కమ్. వెలకలం కాదు, ఆర్టిస్టులం. బాబోయ్ రొట్టగడు వచ్చాడు. నా మీద మీకు కోపం ఉందా అన్న? ఎందుకు? ఆయన వచ్చాడు జోడీతో, అవును, ఎత్తి మీద ముద్దెట్టాడు. నువ్వు కూడా పెట్టు ముద్దు. పెట్టను నేను ఈడ. నాకున్న ఒకే ఒక భార్య, ఇంట్లోని ఆవిడే, షోస్కి వెళ్ళిన ఆవిడే. అన్నయ్యకి 1 2 కాదు, 1 2 3 4 ఓ యా! షుగర్ తోనే నువ్వు అంతమందిని మెయింటైన్ చేస్తున్నావంటే ఏ నా రోగం గురించి నీకెందుకయ్యా? నీ తీనా పోలియో చుక్కలు. కానీ ఫస్ట్ టైం చూస్తున్నా ఈ లుక్ లో, చాలా బాగుంది. అరే అరే నువ్వు రాజు అంత మంచిది రా, చెప్పుడు ఎందుకు వేసుకున్నారా దానిపైన? డిజైనర్ ఇక్కడ వరకే ఇచ్చాడు, అయ్యా పోలేదు. ఆదివారం కదా, అక్కడ కూడా మొదలై ఉంటది మీది. ప్రసాద్ వారం ఇది వాచ్ పెట్టాడు అన్న, డీజిల్ వాచా కాదు, పెట్రోల్ వాచ్. టెన్షన్ పడదు, ఇది ప్రిపేర్ అయ్యారు. కానీ బాగుంటది మీ కాంబినేషన్. ఎప్పుడు స్క్రీన్ మీద ఉన్నా అంటే ఆఫ్ స్క్రీన్ ఇంతే సరదాగా ఉంటారు మీరు. అన్న ఫుల్ స్క్రీనే బాగుంటాం అన్న, ఆఫ్ స్క్రీన్ అయితే మళ్ళీ కనపడం. మీరు అన్నిటికీ నవ్వేస్తారేమో, ఒకసారి అనుకుని అన్ని ఒకసారి నవ్వేసేయండి. అన్నిటికీ నవ్వొద్దమ్మా, కొన్ని కాఫీలకి కొన్ని బూస్ట్లకు కూడా నవ్వండి. ఇందాక ప్రొడక్షన్ ఆయన వస్తే ఇదే అన్నాడు అన్న, ఆయన మంచినీళ్ళు ఇవ్వడం మానేశాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు అన్నావు అనుకో, చెక్ ఇవ్వడం మానేస్తాడు ఈసారి. చెక్కు కదన్న, తిరిగి ఇమ్మంటారు మనోడే. తిరిగి ఇమ్మంటే ఇచ్చేస్తాను రా, ఇలా తిరిగి ఇలా ఇచ్చేస్తాను, దాని ఉంది. అలాగే ఇచ్చేసేవా రెండు కూడా. ఇందులో ఉన్న ప్రాపర్టీని వాడి ఆమెని దీంతో ఊహించుకో, అయితే ఈ ప్రాపర్టీతో కంపేర్ చేయొచ్చు. రెడీ? చాలా ఈజీ ప్రాపర్టీ. బేబీ
చెప్పు బేబీ. ఈ దోమల బత్తి నువ్వైతే దీని చుట్టూ తిరిగే దోమని నేను. ఈ దోమల బత్తి నువ్వైతే దీని కింద ఉండే స్టాండ్ నేను. ఈ దోమల బత్తి నువ్వైతే దీని వెలిగించి ఆగిపెట్టే నేనైతే. అది కాలేక బూడిద నేను. అది ఉందన్నా. ఉందా సారీ రా. ఈ దోమల బత్తి నువ్వైతే దీని రాలే బూడిది నేనే. సో దయచేసి నా ప్రేమని అంగీకరిస్తావా అని చెప్పి. ఏకరిస్తావా? ఓకే, ఇదంతా ఇంగ్లీష్ లో చెప్పు. దిస్ కాయిల్ యూ పీచే కష్టం ఐ యామ్. Why Hindi? హిందీ ఆయన ఇష్టం. ఇట్స్ పాన్ ఇండియా ప్రపోజల్. సో ప్లీజ్ ఐ ఎమ్ రిక్వెస్టింగ్ యూ యాక్సెప్ట్ మై లవ్ మై డియర్ స్టెల్లా యాదమ్మరాజు. Thank you so much. అలా ఇది మనం ఒక రూమ్ లో పెడతాం కదా బేబీ, దోమలు చచ్చిపోవడానికి. ఇది ఒక రూమ్ లో ఉన్న పొగ అంతా దోమలు ఎట్లా అట్రాక్ట్ చేసి చంపేస్తుందో అట్లా నువ్వు నన్ను చంపేస్తావు. పాట వెళ్ళిపోతా. నాకొద్దు. చెప్పు. అయితే ఆ పొగ అనేది మస్కిటోస్ ని ఎట్లా తీసుకొని అట్రాక్ట్ చేస్తుందో, నేను ఆ పొగని నీకు ఈడేమో బూడిద అంటాడు, ఈవిడేమో పొగ అంటది. ఇప్పుడు యుఎస్ లో నాకు అదే డౌట్. నాడు పోయినాక ఎట్లా బతుకుతాయి? నా బాధ వాళ్ళదిరా. అదే వాళ్ళు ఎట్లా బతుకుతారని. ఇది ఒక జోడీని అడగడం ఇట్ ఇస్ క్వైట్ కామన్. బట్ వీళ్ళు చేస్తున్నప్పుడల్లా వాళ్ళిద్దరు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, నవ్వుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఒకళ్ళు చూసి నవ్వుకుంటున్నారు. పర్లేదు, ఇంక చెప్పేయచ్చు ప్రపంచానికి. ఏమని సమయం వచ్చింది అంటే నెక్స్ట్ మీరే అని. తమ్ముడు అన్నయ్య ఇప్పుడు మనకి ఫ్లవర్ ఇస్తారా? నువ్వు ఉన్నావు కదా ఎవరు. ఎర్ర ఫ్లవర్ కాదు, మామూలు ఫ్లవర్ ఇస్తారా? మీకు ఏది కావాలని ఇస్తాం, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు. ఒక కిడ్నీ ఇవ్వండి సార్. ప్రాపర్టీ ప్లీజ్. ప్రాపర్టీ ప్లీజ్ అంటే ఏ విల్లానో లేకపోతే ఏ ల్యాండ్ ఇస్తాను, ఇది ఇచ్చండి బోను. మేము అదే ఇద్దాం అనుకున్నాం, లోపలికి రాలేవు అవి అని అందే. సూపర్ అన్న. ఇది అసలు ఎవడు మెచ్చుకోండి, నువ్వు మెచ్చుకున్నావు అంటే నువ్వు సూపర్ రా బాబు. మీ బాండింగ్ ని దీంతో పోల్చి ఫస్ట్ అన్నయ్య చెప్తాడు. ఇది బోను, నువ్వు నా బ్యాక్ బోన్. హెల్త్ బాడీ పార్ట్స్ రాకుండా ట్రై చేద్దాం సార్. తమ్ముడు అన్నయ్య బేసిక్ గా ఈ బోన్ లో ఎలకలు బంధిస్తారు, అవును. కానీ ఈ బోన్ లో నా మనసును బంధించావు. తమ్ముడు ఇది నా ఓన్, బట్ ఇది బోన్. నెక్స్ట్ నేను నీతో రాను. వై? జెడ్ జంక్షన్. బాబోయ్. హిందీవి షాపింగ్ వి డబ్బింగ్ వస్తాయి తెలుగులో. వాళ్ళు కూడా ఇద్దరు అబ్బాయిలు ఇలా నుంచి సూట్లు వేసుకుని ఇది వాడాక నేను చాలా సన్నగా నేను కూడా వాడటం మొదలెట్టాను. అలాగే ఉంది. ఈ పంజరం నేనైతే దీని లోపల ఉండే చిలకవు నువ్వన్నా. దీని లోపల పెట్టి బంధించానని నువ్వు బాధపడకుండా ఈ పంజరం నీ చుట్టూ వేసి రక్షణగా ఉన్నానని ఒక్కడానికి ఆనందించు. మీరు వచ్చినప్పుడు 2 వరుసల్లో ఉండేవాళ్ళు, 5 వరుస ఎగిరిపోయింది. ఇప్పుడు వీళ్ళు కూడా నవ్వుతున్నారే గానీ ఇందా నుంచి అమ్మాయి అని జరుగుతుంది. ఇప్పుడు చూడన్నా అన్న, దీంట్లో చిలకని ఎలాగైతే పంజరం కాపాడుతుందో ప్రతి నిమిషం ప్రతి సెకను నీకు నేను చుట్టూ ఉండి పంజరంలో కాపాడుతాను. ఐ లవ్ యూ. బేసిక్ గా ఇది సీరియస్ నిజంగా. కంప్లీట్ రా. ఒత్తిన వస్తారామని చేసి చూసారా, మీ ప్రాపర్టీ కూడా వచ్చింది. రెడీ. ఈ కేక్ ఎంత తీయగా ఉంటుందో నీ మాటలు కూడా అంత తీయగా ఉంటాయి. కూల్ కేక్ కాబట్టి కరిగిపోతూ ఉంటది, నీ మాటలు కూడా నేను అట్లా కరిగిపోతూ ఉంటా. ఈ పువ్వులు కేక్ పువ్వులు కాబట్టి ప్రపోజ్ చేయలేకపోతున్నా, లేకపోతే ఇలా తీసుకొచ్చి నీ జడలో పెట్టి ప్రపోజ్ చేసేవాడిని. ఈగల వాళ్ళు అందరూ కేక్ ను కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటారు. నువ్వు నా హార్ట్ మాత్రం కట్ చేయకుండా నా ప్రేమను యాక్సెప్ట్ చేయవా? అంతేగానా? ZEE5 ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చే షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా ఫ్రీగా చూడండి.